లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 27వ తారీఖు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. అనవసరమైన నా మాటల ద్వారా దేవునిని ఎక్కువగా దుఃఖపెట్టగలనని నా జీవితంలో నేను త్వరగా గ్రహించాను. మనుషులు వారి మాటల విషయమై జాగ్రత్త వహించరు. ఒక వ్యక్తిలోనికి చీకటి ప్రవేశించినప్పుడు అతని కంటే లోతైన ప్రభు అనుభవం కలిగిన వ్యక్తుల గురించి అతడు చులకనగా మాట్లాడడము, తనకు ఏమాత్రమూ అవసరము లేని విషయాలను గూర్చి మాట్లాడడము నేను గమనించాను. వీటి వల్ల ఉజ్జీవమునకు ఆటంకము కలుగుతుంది. మన మాటల ద్వారా, తలంపుల ద్వారా, అభిప్రాయముల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏ వైఖరి అయినా దేవుని దుఃఖపరుస్తుంది. కులమును గూర్చి లక్ష్యపెట్టుట, తలంచుట చేత దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఏ కారణము వలనైనా సరే ప్రేమహీనమైన వైఖరి ఉన్నట్లయితే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. ప్రేమను ఆటంకపరిచేది ఏదైనా అది సాతానుకు సంబంధించినది. నీ సహోదరుని ప్రేమించుటకు ఆటంకపరిచే మాటలు ఎవరైనా నీతో చెప్పినప్పుడు నీవు ఆ వ్యక్తిని గూర్చి చెప్పిన మాటలు అతనిని ప్రేమించుటకు నన్ను ఆటంకపరుచుచున్నవని అతని దగ్గరకు వెళ్ళి చెప్పుము. ఇతరుల మాటల వలన మనము దేవుని సన్నిధిని ఎందుకు పోగొట్టుకొనవలెను? మన మాటల ద్వారా ఇతరులకు ఎటువంటి ఆశీర్వాదము తీసుకుని రాలేకపోయిన యెడల మౌనముగా ఉందాము. ఇతరులు దేవుని దుఃఖపరిచినట్లు ఎందుకు చేయవలెను? వారు అదే విషయాన్ని ఇతరుల ఎడల చేయుదురు. అది విన్నవారికి ఏ విధముగా ఉపయోగపడుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదనే దేవుని హెచ్చరిక మనలో ఎక్కడ ఉన్నది? భౌతికమైన ఆశీర్వాదములు ఎక్కువైనప్పుడు సాధారణంగా ప్రేమ వృద్ధి చెందదు. భౌతికమైన ఆశీర్వాదాలతో ఒక రకమైన ఆత్మీయ బలహీనత వస్తుంది. నీవు ఆత్మపూర్ణుడవైన యెడల నీ హృదయము వాటి మీద ఉండదు. వాటితో నీవు తృప్తి చెందవు. నీ మాటలు నీ ఆత్మీయ స్థితిని ప్రతిబింబింపజేస్తాయి. ప్రేమతో నిండిన మాటలతో మనము ఒకరినొకరము క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనని యెడల అదెంత హానికరము. ఒక రకమైన నిస్సార అస్పష్ట ప్రేమతో మనము సహవాసము కలిగి ఉండలేము. అది దేవుని ప్రేమ కాదు. ప్రేమ, సత్యము ఎన్నడూ వేరుపడవు. ప్రేమ సత్యం నుండి పుట్టును. ప్రేమ లేని చోట సత్యం తనంతట తానే ప్రభావము లేనిదిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. జాషువా డానియల్ గారు.